కావాలి? తినడానికి ఒక కొబ్బరి చిప్ప, అప్పుడప్పుడు ఎవరైనా ఇచ్చే పండ్లు, అంతకు మించిన అవసరాలు ఏముంటాయి? అయితే గుంటూరులో మాత్రం ఒక కోతి పనిచేస్తుంది. బంగారు షాప్లోకి వెళ్ళి మర్కటం చేసిన పని చూస్తే మొక్కన వేలేసుకోవాల్సిందే. గుంటూరులో ఓ బంగారు షాప్లోకి కోతొచ్చింది. దానికి ఆ షాప్లో ఉండే వ్యక్తి ప్రేమగా జామ పండిచ్చాడు. అది తీసుకున్న కోతి అంతటితో ఊరుకోలేదు. గ్లాస్ డోర్ తీసుకుని లోపలికి దూసుకెళ్లింది. డిజైన్లుగా ఉన్న బంగారు ఆభరణాల వైపు ఓ లుక్కేసింది. అయితే వాటిని ఏమాత్రం టచ్ చేయలేదా కోతి షాప్లోకి ఎంటర్ అవగానే అందులో ఉన్నవారు దానికి దూరంగా జరిగిపోయారు. ఒక్క క్యాషియర్ మాత్రం సీట్లో నుంచి కదల్లేదు. అయితే అందరినీ ఓసారి పరికించిన మర్కటం ఇక క్యాషియర్ వైపు చూడటం మొదలుపెట్టింది. దాని చూపులకు భయపడిన ఆ వ్యక్తి ఎందుకొచ్చిన రిస్క్ అని ఆ సీట్లో నుంచి పక్కకి తప్పుకున్నాడు. అంతే, టక్కున తన పని ప్రారంభించింది కోతి. క్యాషియర్ ఇలా పక్కకు జరిగాడో లేదో వెంటనే ఆ సీట్లోకి దూకిన మర్కటం సడన్ గా గల్లాపెట్టి ఓపెన్ చేసింది. అందులో డబ్బులు ఎంతున్నాయో చెక్ చేసింది. ఓ 100 రూపాయల కట్ట పట్టుకుని బయటకు పరుగులు తీసింది. సుమారు 20 నిమిషాల పాటు షోరూమ్ లో ఉన్న కోతి క్యాష్ కొట్టేసే కార్యక్రమాన్ని మాత్రం కొన్ని సెకండ్స్ లోనే పూర్తి చేసింది. కోతి జాంకాయేసింది. ఫస్ట్ మనోడు దాన్ని తీసుకొని లోపలికి మళ్ళీ తీసుకోకుండా తినకుండా లోపలికి వచ్చేసింది. బయటికి లోపలికి రావడంతో మనోడి మీద ఎగబడిన తర్వాత మళ్ళీ వాడు అతను తప్పించుకొని పోయాడు. వాడు ఎంతే కూర్చుంది. దాదాపు ఇక్కడ వచ్చేసరికి ఒక 20 నిమిషాల పైన కూర్చుంది. మనోడు కలిసి చూస్తూ ఉండేసి మనోడు రాకుండా తప్పు పక్కకు వచ్చేసాడు. రాగానే వెంటనే సీట్లోకి వచ్చేసింది. గల లాగేసుకొని వెంటనే 10,000 కట్ట పట్టుకుని బయటకు పరిగెత్తేసింది. ఏం చేయలేదు అర్థం కావట్లా. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చింది. మళ్ళీ అదంతా తిరిగేసరికి సొరుగులు లాగటం. కోతికి క్యాష్ తో ఏం పని? బంగారు షాప్ లో అన్ని ఆభరణాలున్నా వాటిని టచ్ చేయని మర్కటం మనీ మ్యాటర్ లో ఎందుకు వేలు పెట్టింది? పైగా పదే షాపుకు రావటం కూడా అక్కడున్న వారికి అర్థం కాకుండా ఉంది.